దేశానికి ప్రతీకగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులను శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఆలయ నిర్మాణ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంతంలో రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీ కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ప్రవహించేటువంటి మూసీ నది అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ రెండు రిజర్వాయర్ల నుండి బాబుఘాట్ వరకు దాదాపు 21 కిలోమీటర్ల మేర రెండు ప్రాంతాల నుంచి ఒకవైపు నుంచి 10 కిలోమీటర్లు మరొక వైపు నుంచి 11 కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ చేయడం కోసం ప్లాన్ చేసింది. అందుకోసం మనం చూస్తున్నాం మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే విధంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి కట్టడాలను నిర్మించాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రధానంగా ఓంకారేశ్వర ఆలయం కోసం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం కోసం ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మిగతా వివరాలను ఒకసారి తెలుసుకుందాం. మూసీ నది సుందరీకరణలో భాగంగా అనేక ఆధ్యాత్మిక అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. మంచిరేవుల వద్ద ఉండేటువంటి వీరభద్ర మచిలేశ్వర స్వామి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడం, అందుకు అనుగుణంగా ఇక్కడ ఒక పర్యాటక అదేవిధంగా ఒక దర్శనీయ స్థలంగా దీన్ని డెవలప్ చేయడం కోసం అనేక చర్యలు చేపట్టింది. మనం చూస్తున్నాం దాదాపు 1400 ఏళ్ల క్రితం నాటి ఇక్కడ ఉండేటువంటి దేవాలయం, దీని ప్రాశస్యం గురించి మొత్తం కూడా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ ముఖ్య అర్చకులు పరమేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేయడానికి ప్రభుత్వం యోచిస్తుంది, ఎట్లాంటి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది? ఇక్కడ వారు 8 ఎకరాల ప్రాంగణంలో 8 మహారాజగోపురాలతో ఇక్కడ శివక్షేత్రం నిర్మించాలి వారి సంకల్పం చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారు ఇక్కడ 1400 సంవత్సరాల కంటే మచిలేశ్వర స్వామివారు ఇక్కడ ఉన్నారు. అలాగే వీరభద్రస్వామి 1000 సంవత్సరాల కంటే పురాతనమైన వీరభద్రస్వామి క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు ప్రధానంగా శివుడైతే క్షేత్రపాలకుడు వీరభద్రులాగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా వాస్తు ప్రకారంగా లేనటువంటి దీని అంతయు కూడా ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ ఈ క్షేత్రం వీరశైవాగమోక్త ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామి, ఈ స్థల ప్రాశస్యానికి సంబంధించి దాదాపు 1400 ఏళ్ల క్రితం నుంచి వస్తుంది. ఏ విధంగా ఈ స్థలానికి ప్రాశస్యం వచ్చింది? ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ నిర్మాణం, ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ నిర్మాణంతో ఈ ప్రాంతానికి మరింత గొప్పగా పర్యాటక కేంద్రంగా ఎట్లా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ మొదట్లో అసలు ఇక్కడ ఏమీ లేదండి. అసలు ఇక్కడ వ్యవస్థ అనేదే లేదు. అసలు మొదట్లో మనిషి రావడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. నేటికి ఇప్పుడు మా అనువంశికంగా అర్చకత్వం మరియు ఆలయ వ్యవస్థ కూడా అంతయు మా వంశస్థులే చూసుకుంటాం. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో రాజగోపురం, మహారాజగోపురం అంటే 8 మహారాజగోపురాలతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు ఎక్కడా ఇంత గొప్పనైన క్షేత్రం లేదు. ఇక్కడ నిర్మించడం అనేది సాక్షాత్తు వారు సంకల్పం చేశారంటే ఆ శివుడే సంకల్పం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. మూసీ నదిలో దాదాపు 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఒక బండ్ ఏర్పాటు చేసి నీళ్లు మొత్తం నిలిచి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఎక్కడ రాబోతుంది స్వామి? ఇక్కడ ముచ్చుకుంద నది ఈ దేవాలయం నుంచి 200 మీటర్లు కింద ఉంటుందండి. ఇక్కడ ఈ విశేషం, ఇంకొక విశేషం ఏమిటి అంటే ముచ్చుకుంద నది ఉత్తర ప్రవాహిని అయి ఈశాన్యం వైపు మరలుతుంది. అంటే శ్రీశైల క్షేత్రంలో కూడా ఉత్తర ప్రవాహిని అయి ఈశాన్యానికి మరలుతుంది. ఈ క్షేత్రం కూడా విశేషం అలాగే ఉంది. ఎక్కడైతే ఈశాన్యానికి మరలుతుందో ఆ మధ్యస్థానంలో 108 అడుగుల శివ
విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. దాదాపు 700 కోట్ల వరకు కూడా ఈ ప్రాంతంలో నిర్మించేటువంటి ఆలయానికి ఖర్చు అవుతుంది. అందుకు తగ్గట్టుగా దాతలు కానీ వివిధ సంస్థల ద్వారా ఆ నిధులను సేకరించేందుకోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడైతే మాత్రం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన వ్యక్తులందరూ కూడా ఈ ఆలయ ఏర్పాట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముచ్కుందా నది గర్భంలో ప్రధానంగా ఆకర్షణగా ఉండే విధంగా ఒక శివుడి విగ్రహాన్ని దాదాపు 108 అడుగులు ఉండేటువంటి శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని కేవలం ఒక మురుగునీరు కాలువగా కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒకవైపు పర్యాటకం మరొక వైపు ఆధ్యాత్మికం, అంతేకాకుండా ఈ ప్రాంతం పైన ఆధారపడి ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా తమ జీవనోపాధి పెంపొందించుకునే విధంగా ఆర్థిక అంశాలను డెవలప్ చేసుకునే విధంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడమే లక్ష్యంగా ఈ మూసీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. ఈ మూసీ నది అభివృద్ధిలో భాగంగా రేపు ఉదయం మొదటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండేటువంటి మచిలేశ్వర వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో ఓంకారేశ్వర ఆలయాన్ని డెవలప్ చేసేందుకోసం ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. కెమెరా పర్సన్ సాయి చంద్తో రాము 10 టీవీ హైదరాబాద్.